హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. ఇవాల్టి వీడియో గురుగాకు పప్పు. ఈ గురుగాకు చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి గురుగాకు పప్పు తయారీ విధానాన్ని కూడా చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ప్రాసెస్ కూడా చూద్దాం. ఇది వచ్చేసి పొలాలలో దొరుకుతుంది. ఇది సేన్లలో ఎక్కువ ఉంటుంది. ఇది ఇప్పుడు పప్పు తయారు చేస్తున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి ఆకుకూర ఇది గురుగాకు. ఇప్పుడు ఇది మార్కెట్లలో కూడా దొరుకుతుంది. ఒకసారి ట్రై చేయండి. గురుగాకు పప్పు కోసము బ్యాళ్ళు, ఒక గ్లాస్ బ్యాళ్ళు తీసుకొని కడిగి పెట్టేసుకున్నాను. దానికి సరిపడా మనము పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కారానికి తగ్గట్టు, ఎవరు కారం ఎట్లా తింటారో కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కుక్కర్లోనే ఇప్పుడు చేస్తున్నాను ఇది. ఈ ఆకుకూర కాడలతో సహా మనం కట్ చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది గురుగాకు. ఇందులోకే టమాటాలు కూడా ఒక 4 మీడియం సైజు టమాటాలు కూడా వేస్తున్నాను. ఇవి చాలా పండిపోయినట్టు కాకుండా కొంచెం దూరగా ఉండేవి వేసుకుంటే బాగుంటాయి. పచ్చి టమాటాలు అయితే ఇంకా బాగుంటాయి. ఇవి ఒక 4 టమాటాలు వేసాను. ఇందులోకి ఒక పెద్ద ఎర్రగడ్డ కూడా కట్ చేసేస్తున్నాను. కొత్తిమీర కొద్దిగా, పసుపు 1/2 స్పూను, ఉప్పు తగినంత వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర, కొన్ని ధనియాలు. పప్పు పొంగు రాకుండా ఆయిల్ కూడా 1 స్పూన్ వేసుకుంటున్నా. 1 గ్లాసు కందిబ్యాళ్ళు వేసుకున్నాను కదా, 4 గ్లాసులంతా వాటర్ వేసేసుకుందాం. ఇందులోకి వాటర్ మన ఇష్టం. మనము గట్టిగా పప్పు గట్టిగా ఉండాలంటే కొంచెం తగ్గించుకోవాలి, కొంచెం లూజ్గా పప్పు ఉండాలంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవంతా మనము ఉడికించుకుందామండి స్టవ్ మీద పెట్టి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఆవిరంతా తీసేసిన తర్వాత పప్పుని ఎనుపుకుందాము. నీళ్ళు వచ్చేసి పప్పుకి తిరువాత వేసుకోవడానికి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాగింది, పోపు దినుసులు వేసుకుంటున్నా. తెల్లవాయలు కొంచెం, ఆనియన్స్, తిరువాత బాగా ఎర్రగా మాడితే టేస్ట్ బాగుంటుంది పప్పులో. ఇప్పుడు ఇంకా తిరువాత వేగింది, ఇంకా దీన్ని పప్పులోకి వేసుకుందాం. ఇప్పుడు తిరువాత వేసుకుందాం పప్పులోకి. పప్పు నల్లగా గోంగూర పప్పులా ఉందనుకుంటున్నారేమో, కానీ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది గురుగాకు పప్పు. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా హెల్త్కు చాలా మంచిది ఈ ఆకుకూర. అప్పుడప్పుడైనా మనము తింటూ ఉండాలి. గురుగాకు పప్పు రెడీ అయిందండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసారనుకుంటున్నాను. వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.